ఓకే. చాలామంది అడిగారు భయ్యా సన్నీ యాదవ్ ఇంకా నాన్వేషణ మధ్యలో కాంట్రవర్సీ ఏంటని. సో నాన్వేషణ ఏం చెప్పాడు, భయ్యా సన్నీ యాదవ్ ఏం చెప్తున్నాడో చూద్దాం. యాక్చువల్లీ నాన్వేషణ ఒక స్టోరీ పెట్టి డిలీట్ చేశారు భయ్యా. ఆ స్టోరీలో భయ్యా సన్నీ యాదవ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారంట. బట్ దాంతో కొన్ని వీడియోస్ వచ్చాయి సబ్సిక్వెంట్లీ. దాంట్లో కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మోటో వ్లాగర్ కదా భయ్యా సన్నీ యాదవ్. అమెరికాకి బైక్ మీద వెళ్ళాడు, మలేషియా మొత్తం బైక్ మీద ట్రావెల్ చేశాను, ఇండియా నుంచి అమెరికా వెళ్ళిపోయాను, ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను నేను అనే టైప్లో పెట్టుకుంటాడని ఈయన చెప్తున్నాడు. భయ్యా సన్నీ యాదవ్ జెన్యూన్లీ మోటో వ్లాగింగ్ చేయడంట. ఆయన బైక్ని కార్గో ద్వారా ఫారిన్ కంట్రీస్కి పంపించి ఈయన సపరేట్గా వెళ్ళి అక్కడ బైక్ కలెక్ట్ చేసుకుని ఆ బైక్ మీద తిరుగుతూ ఉంటాడంట. అంటే ఆన్ రోడ్ కాకుండా ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ మళ్ళీ అని నాన్వేషణ ఫస్ట్ పాయింట్ చెప్పారు భయ్య. ఇంకోటి ఏంటంటే అలిగేషన్, ఈయనకి వీసా ఏదో ప్రాబ్లం అంట, పాస్పోర్ట్ ప్రాబ్లం. వీళ్ళ అంకుల్ తలకాయ వరకు కొట్టారంట. సో అప్పుడు ఆయన పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈయన ఒక అమ్మాయిని మోసం చేశాడంట భయ్యా సన్నీ అని చెప్తున్నాడు ఈయన నాన్వేషణ. ఇలా బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేస్తాడని చెప్పి ఈ స్టోరీ ఏదైతే పెట్టిన తర్వాత డిలీట్ చేశాడు. సో అది చూసి ఈయన చాలా బూతులు తిడుతూ వీడియో బయటకు వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇంకా గివ్ అవేస్ మీద కూడా కామెంట్ చేశారంట భయ్య నాన్వేషణ. ఈ ఎలిగేషన్స్ అన్నిటికీ రెస్పాన్స్ గా భయ్యా సన్నీ యాదవ్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు భయ్య. భయ్యా సన్నీ యాదవ్ ఫస్ట్లీ ఏమంటున్నారంటే ఆయన చాలా కంట్రీస్ ట్రావెల్ చేశాడంట బైక్ మీదే. ఒకవేళ కార్గో అంటే బైక్ని ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేశాడో ఒకవేళ అలా చేసుంటే వీడియోస్లో చెప్పాడంట. సో అది ఎందుకు పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆల్రెడీ ఆయన ఛానల్లో ప్రూఫ్స్ ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పి భయ్యా సన్నీ యాదవ్ గారు చెప్తున్నారు. సెకండ్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అంటే పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్సే చేస్తున్నారు. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కదా బెట్టింగ్ చేయమని. పెద్ద పెద్ద ఓటీటీ వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని వాళ్ళ షోస్లో లోగోస్లోకి పెట్టుకొని. సినిమా ట్రైలర్స్లో 4 seconds 5 seconds కూడా యాడ్లు వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ సంబంధించి. అండ్ మోర్ ఓవర్ నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు అనట్లేదు? ఎందుకంటే ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు ఈయనే హైయెస్ట్ పొజిషన్లో ఉండాలని చెప్పి, ఓన్లీ ఆయనే లైమ్లైట్లో ఉండాలి, మిగతా అందరూ తొక్కేయాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఇలా బురద జల్లుతున్నాడని భయ్యా సన్నీ యాదవ్ చెప్తున్నాడు. థర్డ్ ఏంటంటే ఎవరో అమ్మాయిని ఇష్యూ మీద మాట్లాడారు కదా నాన్వేషణ. సో పర్సనల్ విషయాల్లోకి ఎందుకు వెళ్తున్నారు, నన్ను రేపిస్ట్ ఏవో అని చెప్పి ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పి పర్సనల్ విషయాలు మాట్లాడకండి, అందరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, నేను మాట్లాడవచ్చు పర్సనల్ అని చెప్పి ఆయన అంటున్నాడు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే నాన్వేషణ 3-4 months ago ఆయన బూతులు తిడుతూ వీడియోలు పెట్టాడంట. సో ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను కదా దాంట్లో బూతులు తిట్టాను. యాక్చువల్లీ సారీ ఫర్ దట్, అలా చెప్పాల్సింది కాదు, బట్ ఫ్రస్ట్రేషన్లో చెప్పాను. బట్ నాన్వేషణ ఎప్పుడో నన్ను బూతులు తిట్టాడు, అప్పుడు ఎవరేమనలేదు ఏంటి అని. భయ్యా సన్నీ యాదవ్ స్టోరీ పెట్టాడు. ఆ స్టోరీని 1/2 hour తర్వాత డిలీట్ చేద్దాం అనుకున్నాడు, అరే ఎందుకన్నా ఇలా అని. బట్ డిలీట్ చేస్తే ఈ నాన్వేషణ ఎవరైతే ఉన్నారో ఆయన చూసారా భయపడ్డారీనా అని చెప్పి అంటాడని డిలీట్ చేయలేదంట. ఇంకోటి ఏమన్నారంటే నాన్వేషణ అని కాంట్రవర్సీ చేసి వ్యూస్ తెచ్చుకుంటుంటాడు, రీచ్ తెచ్చుకుంటుంటాడు, నేను ఎప్పుడు కాంట్రవర్సీలోకి దిగలేదు, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను అని చెప్పి భయ్యా సన్నీ యాదవ్ అంటున్నాడు. ఇంకా చాలా చెప్పారు ఆయన కౌంటర్ వీడియోలో. బట్ ఫైనలీ ఏమంటున్నారంటే నీ ట్రావెలింగ్ నువ్వు చేసుకో, నా మోటో వ్లాగింగ్ నేను చేసుకుంటా, నన్ను కిందికి లాగడానికి ట్రై చేయకు, నన్ను సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ నన్ను కిందికి లాగడానికి ట్రై చేయకు అని చెప్పి నమస్తే పెట్టారు. ఇది భయ్యా మ్యాటరు. చాలామంది అడిగారు కాబట్టి చెప్పాను. భయ్యా సన్నీ యాదవ్ ఆయన వర్షన్ ఇప్పుడు పెట్టాడు, ఇంతకుముందు నాన్వేషణ గారు ఆయన వర్షన్ ఏదో చెప్పాడు. ఇది ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో మనకు తెలీదు. బట్ దిస్ ఈస్ నాన్వేషణ వర్సెస్ భయ్యా సన్నీ యాదవ్. సో జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్ టిల్లు స్క్వేర్ సినిమా పరిస్థితి ఏంటి? హిట్ అవుద్దా ఫట్ అవుద్దా? ట్రైలర్ అనిపించింది మీకు? కామెంట్ చేయండి.